ప్రణాళికతో ఈ హైడ్రాని ఉపయోగించకపోతే నిజంగానే డ్రాగన్ అయింది. డ్రాగన్ కావద్దు మీరు. డ్రాగన్ కాకుండా అది ప్రజలకు, తెలంగాణకు, రాష్ట్రానికి, రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగదాయకంగా ఉండాలి. ఉండాలంటే ఏమిటి? మీకు ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏమిటి? ఇప్పుడు నాగార్జునది ఓకే, దాన్ని డిమాలిష్ చేశారు. సో ఆయన కోర్టులో తేల్చుకుంటాడు. నాగార్జున లాంటి పెద్ద విగ్స్ అంటారు చూసారా, పెద్ద ఘరానా మనుషులైతే ఓకే, మీరు ఫైట్ చేసుకోండి, పర్వాలేదు. అటువంటి ఎవరు ఉన్నా కూర్చేయాల్సిందే. ఒకవేళ అతనిది తప్ప ఒప్ప నేను చెప్పను, కానీ నాగార్జున నాది రైట్ అంటున్నాడు, నేనేం తప్పు చేయలేదు అంటున్నాడు. లెట్ హిమ్ డిసైడ్, లెట్ హిమ్ టేక్ ద కోర్స్ ఇన్ టు ద కోర్టులు డిసైడ్ చేస్తాయి. ఒకవేళ ఆయన పడగొట్టినా ఇబ్బంది లేదు, ఎందుకనంటే మళ్ళీ కట్టుకోగలుగుతాం. అట్లనే ఈ గవర్నమెంట్ ఇంపార్షియల్గా అనిపించుకోవాలంటే ఇప్పటివరకు నాగార్జునతో ఒకటి జరిగింది, దానవ నాగేంద్రతో ఒకటి జరిగింది. ఇంకా చాలామంది ఉన్నారు ఇందులో, పెద్ద పెద్దవాళ్ళు చాలామంది. అంటే మంత్రుల స్థాయిలో ఉండేవాళ్ళు ఉన్నారు, లేకపోతే గత మంత్రులు ఉన్నారు, అలాగే పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఉన్నారు. అటువంటి అన్నీ కూడా లిస్ట్ అవుట్ చేయండి. లిస్ట్ అవుట్ చేసి ఇదిగో ఇది ఎట్లయినా కోర్టులు కూడా మీకు వ్యతిరేకంగా ఇవ్వట్లేదు. వీళ్ళు దీస్ ఆర్ ద పీపుల్ హూ ఆక్యుపైడ్ ద ల్యాండ్స్ ఆఫ్ లేక్స్ ఆర్ ట్యాంక్స్ అని అనౌన్స్ చేయండి. మేము వీళ్ళ జోలికి వెళ్తున్నాం, వీళ్ళని వదిలిపెట్టమని చెప్పడం తప్పేం లేదు. కానీ ఈ పేరుతో మీరు ఎవరి జోలికి వస్తారో తెలియక చిన్న చిన్న వాళ్ళు భయపడిపోతున్నారు. అందువలన ఇప్పుడు ఇన్ ప్రిన్సిపల్ వీ వెల్కమ్, సో ఇన్ ప్రాక్టీస్ వీ అడ్వైజ్ దెమ్ టు బీ కేర్ఫుల్. వాళ్ళని జాగ్రత్తగా ప్రభుత్వం ఉండాల్సిన అవసరం ఉంది. దీంతో పాటు ఇంకా చాలా చెరువుల కింద ఆక్రమణకు గురైన భూములే కాకుండా హైదరాబాదు విలువ కలిగినటువంటి నగరం అవటం వలన గత అనేక పర్యాయాలు అనేక ప్రాంతాల నుంచి అనేక పలుకుబడులు కలిగిన వాళ్ళు ఆయా ముఖ్యమంత్రుల కాలంలో, ఆయా ప్రభుత్వాల సమయంలో వాళ్ళ అండదండలతో బయట ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ వందల ఎకరాలని ఫామ్ హౌస్ల పేరుతోనూ ఇంకో పేరుతోనూ ఆక్రమణ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ లిస్టులు బయట పెట్టాలి. వాళ్ళ లిస్టులు బయట పెడితే ఇప్పుడు ఓన్లీ ఇది ట్యాంక్స్కే పరిమితం అవుతుంది, చెరువులకి. దాంతోపాటు అసలు మొత్తం ఎంతమంది, అసలు ఎంత ఆక్రమణకు గురైంది, హైదరాబాద్ నగరంలో కబ్జాలకు గురైన భూమి ఎంత, అది దేవాలయం భూములు కానివ్వండి, వక్ఫ్ భూములు కానివ్వండి, లేకపోతే గత కాలంలో అమాయకంగా ఉన్నటువంటి వాళ్ళది ఇవన్నీ మార్చేసి ధరణి పేరుతో మింగేసిన భూములు కానివ్వండి, ధరణి పేరుతో కూడా చాలా మింగేశారు కదా ఈ భూములు కానివ్వండి. మొత్తంగా ఒక వైట్ పేపర్ తీస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. అలా తీస్తే ఒక క్లారిటీ వస్తుంది, ఎవరు దొంగ, ఎవరు నిజాయితీ పరుడు, ఇవన్నీ కూడా క్లారిటీ వస్తుంది. ఆ విధంగా చేయటం ద్వారా ప్రజల్లో కూడా విశ్వాసం వస్తుంది. అలా చేయకపోతే అసలు గందరగోళంగా ఉంది. ఎవరు జోలికి వెళ్తారో తెలియదు, నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడ మీరు కూర్చే వాటిలోనూ, కూర్చాలనుకున్న వాటిలోనూ చిన్న వాళ్ళు ఉన్నారు, తర్వాత మధ్య తరగతి వర్గీయులు ఉన్నారు. చిన్నవాళ్ళు మేబీ వాళ్ళు ఆక్యుపై చేసుకుని ఉండొచ్చు, అంటే నివాసానికి. అటువంటి వాళ్ళైనా సరే మీరు ఆల్రెడీ 58, 59 జీవోలు తీసుకొచ్చారు. అటువంటి వాళ్ళకి మీరు పునరావాసం కల్పించకుండా వాళ్ళని తీసేయద్దు. ఇట్ ఈస్ అవర్ ప్రైమ్ డిమాండ్. అదే పద్ధతితో మధ్య తరగతి వర్గీయులు కొనుక్కున్నవి ఉంటే, వాళ్ళు కష్టార్జితంతో కొనుక్కున్నారు, వాళ్ళకి తెలవదు. అటువంటి వాళ్ళకి సంబంధించి ఆ భూముల పైన అసలు అమ్మిన వాడు ఎవడు ముందు he must be booked against his criminality.
అదే పద్ధతిలో ఆయనతో పాటు అసలు పర్మిషన్స్ ఎవరు ఇచ్చారు? అప్పుడు బిల్డింగ్ డిపార్ట్మెంటా, మున్సిపల్ డిపార్ట్మెంటా, రెవెన్యూ డిపార్ట్మెంటా? అంటే అందరిని తీసుకురావాల్సిందే, అందరిని బుక్ చేయాల్సిందే. ఈ అమాయకుని కొనుక్కున్నాడు కాదు మనం, వీడిని కాదు మనం ఇబ్బంది పెట్టాల్సింది. వాళ్ళందరినీ బుక్ చేయాలి, ఇతనికి కాంపెన్సేషన్ ఇవ్వాలి, ఇంకో చోట చూపెట్టాలి. ఇది గవర్నమెంట్ నాకేం సంబంధం అంటే కుదరదు, గవర్నమెంట్ బాధ్యత ఇది. ఆ విధంగా అది రెండో అంశం. ఒకటి పేదవాడిని, రెండోది కొనుక్కున్నవాడిని చేయాలి, వాళ్ళిద్దరిని కాపాడవలసిన బాధ్యత ఈ ప్రభుత్వాలు. మూడోది ఏంటంటే కొన్ని చెరువులు పనికిరావు. దానిలో ఇప్పుడు మా దగ్గర నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ భూములని ఉంటాయి, అటు ఇటు మొత్తం అయిపోయింది. అంటే బిగినింగ్లో ఎండింగ్లో ఇది పారుదారు ఉండదు, ఓన్లీ మధ్యలో వేసుకున్నట్టు లేపుతున్నారు అనుకోండి, దానివల్ల ఉపయోగం ఉండదు. దాన్ని ఏదో రెగ్యులైజ్ చేయాలి. దానివలన ఆ నాగార్జున సాగర్ ప్రాజెక్టు కానీ లేకపోతే చెరువులు కానీ తిరిగి పునరుద్ధరణకి అవకాశం ఉంటే ఖచ్చితంగా తీసేయండి. పునరుద్ధరణకి అవకాశం ఉన్నప్పుడు తీసేస్తే అయితే వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పినట్లుగా ప్రాధాన్యతను అనుసరించి వాళ్ళకి ఏర్పాటు చేయాలి.